బెల్లం ఆవకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. బెల్లం ఆవకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, మెంతులు, ఉప్పు, కారం, పసుపు, ఆవాల పొడి, మెంతి పొడి, నూనె, ఆవాలు, ఎండుమిర్చి, బెల్లం, ఇంగువ. ఈ బెల్లం ఆవకాయకి ఏంటంటే 2-3 పద్ధతుల్లో చేస్తారు యాక్చువల్గా. సో ఆ 2-3 బెల్లం ఎట్లా కలుపుతారన్నది చెప్తాను. నేను ఇది ఒక కాయకి మాత్రం చూపిస్తున్నాను. ఎంత మామిడికాయ ముక్కలకి ఎంత ఉప్పు తీసుకోవాలి? ఒక మామిడికాయ తీసుకున్నాం కదా మనం, దీంతో అయితే 2 స్పూన్స్ ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఈ లెక్కన ఏమనుకోవాలి అంటే, ఒకళ్ళు పెద్ద మామిడికాయ చిన్న మామిడికాయ చూసుకొని ఆ ముక్కలకి తగ్గట్టు ఉప్పు వేయాలి. ఉప్పు, కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. అలాగే పసుపు ఎందుకు వేస్తున్నాం అంటే, ఇందులో మనకి ఊట రావాలంటే ఉప్పు పసుపు కలిపితే నీరు వస్తుంది కదా, సో అది అలాగే. ఇప్పుడు మనం బెల్లం ఆవకాయ అన్నాం కదా, బెల్లం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి తీయగా ఉండాలి కాబట్టి బెల్లం ఎక్కువ వేస్తాం. ఓకే. అయితే ఈ బెల్లం నేను డైరెక్ట్ గా తరిగి వేసేస్తున్నాను ఇందులో పద్ధతి ఏంటంటే, కొంతమంది కొంచెమే నీళ్లు చల్లి మూకుడులో పాకంలాగా తీస్తారు. ఆ పాకం వేసి కలుపుతారు కొంతమంది. పాకం వేస్తే తడి తగిలితే పచ్చడి పాడైపోతుందని భయపడే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది కలిపేసి వెడల్పు పళ్ళెల్లో తాంబాళం ఉంటాం కదా, దానిలో ఎండలో పెట్టేస్తారు. ఈ ఎండకి బెల్లం కరిగిపోయి ఊటలాగా వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ మన బుడగల్లాగా వచ్చేస్తుంది. సో దాన్ని మళ్ళీ తిరగగలిపి నిలవ పెడితే ఇంకా అసలు మీకు బెల్లం పాడైపోతుందా ఉంటుందా అని అడిగారు కదా మీరు, దానికి చిట్కా ఇదనమాట. ఎండలో పెడితే, అందుకే అన్నాను మనకి నేచురల్ ప్రిజర్వేటివ్ ఏది అంటే ఎండ. సో మంచి ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అంతే కదా. కొంచెం మెంతులు, ఇవి ఊరిన తర్వాత చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే కొద్దిగా ఇంగువ, వెరీ లిటిల్. మెంతి పిండి 1/4 లో సగం. అలాగే. సో ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపిన తర్వాత నూనె, పచ్చి నూనె వేసేసుకుంటారు ఆవకాయలో. మనకి మాగా అయితే కనుక నూనె కాచి చల్లార్చి వేస్తాము. సో మనకి మూకుడు వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుందాం. సో ఇప్పుడు నూనె వేడెక్కితే మనకి ఈ బెల్లం అంతా కరుగుద్ది, వేడికి కరుగుతుంది. అండ్ ఇంకా కావాల్సినటువంటి వాళ్ళు దీన్ని ఎండలో పెట్టాలి. పొద్దు నుంచి రాత్రి వరకు ఎండలో పెట్టినట్టయితే, చెప్పాను కదా, ఎండలో పెట్టమంటారా? పచ్చడి కలిపిన తర్వాత ఎండలో పెడతారు చాలా. అలా కూడా చేయొచ్చు. ఎండలో పెట్టి మళ్ళీ రాత్రిలో అలా ఎన్ని రోజులు పెట్టాలి? 2 days చాలు. అది నురుగులాగా వస్తుంది. అంటే బెల్లం అంతా కరిగిపోవాలి. మనం తరిగిన బెల్లం కదా, అది కరిగిపోయి నురుగులాగా జ్యూస్ లాగా వస్తే ఆ ఊట మొత్తం బాగా కలిపితే తీయగా, మామిడికాయ పుల్లగా, ఉప్పు తగులుతూ, కారంగా బెల్లం ఆవకాయ రెడీ అయిపోతుంది. మీకు ఏ రుచి కావాలంటే ఆ రుచిలో వస్తుంది అనమాట. తీపి కావాలంటే తీపి. ఫైనల్ గా ఇంగువ మనం తాలింపులోనే వేసాం, పచ్చడిలో కూడా వేసాం. సో బెల్లం ఆవకాయ రెడీ. యాక్చువల్లీ బౌల్లోకి తీసేస్తాను, తర్వాత చేసేది నేను టేస్ట్ చూడటమే కదా, అందుకని. ఎక్కువగా మనకి విశాఖపట్నం, విజయనగరం అటువైపు చాలా ఎక్కువగా పెడుతుంటారు ఇది, ఈ బెల్లం ఆవకాయ. ఇందులోనే అసలు ఎన్ని రకాలు పెడతారో చెప్పలేం. బెల్లం ఆవకాయ చాలా రకాలు ఉంటాయి. కొంతమంది ఈ మామిడికాయ పులుపు బాగా ఉంటుందని చెప్పి మన కలెక్టర్ కాయను కట్ చేసుకుని తింటారు, తోతాపురి అంటారు చూసారా. అదైతే కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కదా, సో ఈ తీపి టేస్ట్ ఎక్కువగా ఉంటుందని తోతాపురి తోటి పెడతారు కొంతమంది. మామూలు మన ఆవకాయ కాయ అయితే పులుపు ఎక్కువ ఉంటుంది కదా, పులుపు డామినేట్ చేస్తుందని కొంతమంది వద్దు అనుకున్న వాళ్ళు ఆ కాయలతో పడతారు. క్యాబేజీ పచ్చడి. క్యాబేజీ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న క్యాబేజీ ముక్కలు 1 kg, అల్లం ముక్కలు, నానబెట్టిన చింతపండు 1/2 కిలో, నువ్వుల నూనె 1/2 కిలో, ఆవపిండి, మెంతి పిండి, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కారం 1/2 కిలో, కరివేపాకు, ఇంగువ, పసుపు. సో కౌశల్య గారు, మీరు అల్లం పీల్ చేసేసి ముక్కల్లాగా చేసి పెట్టారు, అలాగే వెల్లుల్లిపాయలకు కూడా పైన తొక్క తీసేసుకున్నాం. ఈ 2 మనం నూరి పెట్టేసుకుంటాం. ఇది స్టార్ట్ అయ్యే ముందర ఇంకొక వర్క్ మనం కూడా చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయిందా? చాలండి. దీన్ని పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఇప్పుడు నాకు ఒక పెద్ద గిన్నె లాంటిది ఇవ్వండి. బౌల్ పచ్చడి కలుపుకోవటానికి ఒక పెద్ద బౌలు. ఫస్ట్ ఏంటంటే మనం క్యాబేజీని ఇలాగా ఒక బౌల్లో వేసేసుకుంటున్నాం. ఆరబెట్టాలి ఏమన్నా? ఆరబెట్టక్కర్లేదు. దీంట్లో ఏంటంటే కొంచెం ఉప్పును పసుపు నూనె వేసి కాసేపు వదిలిస్తే దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఓహో. ఇప్పుడు మనం ఏం ఉప్పు వేసినా తీసుకున్న మెజర్మెంట్ లో తీసుకున్న 250 గ్రాముల్లోదే వేయాలి. అదే అందులోనే వేయాలి. మనం ఈ ఉప్పు తీసుకున్నాం కాబట్టి 200 గ్రాములు. ఇది వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసి ఓకే కొంచెం సేపు వదిలేయాలి. ఇది మెత్తగా కలిపేసి మనం వదిలేస్తాం. ఇప్పుడు తిరగమూత వేసుకుంటాము. ఉప్పు కారం చింతపండు అంతా రుబ్బేసుకుంటాము. ఎప్పుడైతే నీరంతా వచ్చేస్తుంది కదా, నీరు పక్కకి తీసేసి ఈ క్యాబేజీ కూడా అందులో కలిపేసుకో వేసి రుబ్బుకోవటం అంతే. ఓకే, మరి తాలింపు వేద్దామా? తాలింపు వేసుకోండి. ఇది కూడా నేను నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం నూనె పడుతుంది. తీసేసుకుంటున్నాం. మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న 1/2 కిలో నూనె. ఆయిల్ కూడా చల్లగా అయిపోతుంది మనం చేసే లోపల. పెద్దాం. ఆయిల్ వేడెక్కింది. మనం పెట్టుకున్న పోపు గింజలు అన్ని పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర అన్ని వేసేసాము. ఇంగు పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు వేగే వాసన ఇంకా కొంచెం వేసినా కూడా పర్వాలేదు, మన రుబ్బి దాంట్లో తగ్గించు. పొంగుతున్నది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం హింగు కూడా వేస్తున్నాం. వేగిపోయింది. కరివేపాకు కూడా వేసేస్తున్నాం. వేపేసి స్టవ్ ఆపేద్దాం. ఓకే, సో మనం పొయ్యి దగ్గర నిల్వ పచ్చడికి చేసుకోవాల్సిన పనులన్నీ చేస్తాం. తాలింపు పెట్టాం, ఆరిపోవాలి. పెట్టే ముందే ఒక అరగంట ముందు క్యాబేజీని పసుపు నూనెలో కలిపి పక్కన పెట్టాం. ఇప్పుడు రుబ్బుకున్నాం. ఇప్పుడు చింతపండు వేసేయండి ఫస్ట్. ఇది దీనిలో పెట్టి వేసి దాంట్లో పెట్టి వేస్తే మనకు నలగదు. పక్క నుంచి తిప్పుకుంటూ వేసుకుందాం. ఇక్కడ వేసేనా? ఇక్కడ కొంచెం కావాలంటే వేసుకోండి. సో పాత్ర లోపల పెట్టేస్తాం. కారం ఉప్పు అన్ని కూడా వేసుకోవచ్చు. కారం ఉప్పు కూడా వేసేద్దాం. మనం ఆల్రెడీ కొంచెం ఆఫ్ అండ్ ఆప్షనల్. అది మెంతి పిండి లాస్ట్ కలుపుకుందాం మనం. ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. వేసి మొత్తం రుబ్బేసి ఇందులో కలిపేయడమే. అయిపోయినట్టేనా? చాలండి, తీసేద్దామా? ఆ తర్వాత ఫైనల్ గా మెంతిపిండి కొంచెం వేస్తామా? కొంచెం మెంతిపిండి వేసేసి తాలింపు మొత్తాన్ని వేసేస్తాం. రోటికి పట్టిన కారం అంతా వచ్చేయాలంటే కొన్ని క్యాబేజీ ముక్కలు దానిలో వేసేసి లాక్కోవచ్చు కదా. వేసేయండి. ఈ ముక్కలు అందులో మనకు వచ్చినట్టు క్యాబేజీలో ఉన్నటువంటి నీరు వచ్చింది కదా, అప్పుడు బాగా అది కలిసిపోయి కొంచెం జ్యూసీ లాగా తయారైపోతుంది. ముక్క ఊరటానికి ఒక 2-3 రోజులు లేదండి, తినండి, ఇవాళే తినేవచ్చు. బాగా కలిపేది కదండి. ఇక్కడ బౌల్ పెట్టేసేసి మీరు మెంతిపిండి నూనె అన్ని కలిపేద్దాం. మెంతిపిండి కొంచెం వేసేసేయండి. ఒక చిటికెడు వేసేసేయండి, చాలా ఎక్కువ. అలాగే నూనె కూడా వేసేసేయండి. మన తిరగమూత. ఇప్పుడు మనం తాలింపు పెట్టిన నూనె అంతా వేసేసేయండి. మొత్తం ఆయిల్ వేసేయండి. ఎప్పుడు 1 ఇంచ్ ఆయిల్ ఉంటేనండి ఆవకాయ పాడవదంట. ఉప్పు ఆయిల్ ఫ్లోట్ అవుతూ సీసాలో ఉన్నదనుకోండి, తొందరగా పాడవకుండా నిల్వ ఉంటుంది.